హాయ్ ఫ్రెండ్స్. ఈ బుక్ చదివిన తర్వాత నాకు మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకు అంటే ఈ బుక్లో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక మనిషి లేకున్నా, ఒక వ్యక్తి ఒక మంచి ప్రదేశంలో లేకపోయినా, ఒక వ్యక్తి తనకిష్టమైన వస్తువు లేకపోయినా ఎప్పుడైతే ఉండగలుగుతాడో, హీ నోస్ వాట్ ఈజ్ హీ. తనకు తనేంటో తెలుసుకున్న రోజు ఈ మూడిటిపైన పెద్దగా వ్యామోహం ఉండదు. సో మీరు అనుకోవచ్చు, అంటే ఇవి లేకుండా ఇప్పుడు ఉండాలా అని కాదు అక్కడ పాయింట్. ఇవన్నీ ఉండి కూడా మీరు ఉండొచ్చు డిటాచ్డ్గా. దట్ ఈస్ వాట్ ద అద్వైత ఫిలాసఫీ సేస్. సో ద పాయింట్ ఏంటంటే, ఈ మూడింటిని ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటావో, దెన్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. యు ఆర్ మాస్టర్ ఆఫ్ అద్వైత వేదాంత ఫిలాసఫీ. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్.